పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరునికి మాత్రమే పూజించాలని, రాముడికి దండ వేయొద్దని దళితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రఘురామను అనుసరిస్తున్న జన సైనికులపై 50 మంది దాడికి దిగారు. మేకుల కర్రలు, కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్త అనిల్ సహా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను ఖండించిన డిప్యూటీ స్పీకర్ దుండగులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెళ్ళిపోతుంటే కొడతా స్టార్ట్ చేశారు. ఆపేము కొడుతుంటే నా మీద ఒక 100 మంది ఉంటే పడిపోయారు. మొత్తానికి ఇది షాపు కూర్చోడమే అంటే 5 కిలోమీటర్లు తప్పని కొట్టేసారు. కానిస్టేబుల్ కూడా కొట్టారు. కానిస్టేబుల్ మొత్తం జాగ్రత్త తీసుకొచ్చి